ఉదయం లేవగానే ఏం చేశారు? లేచా, బ్రష్ చేసా, స్నానం చేసా, భోంచేసా. ఆ తర్వాత రెడీ అయ్యి మళ్ళీ పడుకొని నిద్రపోయా. ఆ తర్వాత నేను చెప్తాను. నా క్లినిక్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడిగి ఉంటారు. వాళ్ళు లేదు అని చెప్పి ఉంటారు. లేదని చెప్పినా కూడా పర్వాలేదని మీరు నేరుగా బయలుదేరి వచ్చి నా దగ్గర కూర్చుని ఎప్పుడూ చెప్పే పాత కథని నా దగ్గరకు వచ్చి కొత్తగా చెప్పినట్లు చెప్తారు. నేను అది ఫస్ట్ టైం వింటున్నట్లు వినాలి. ఏంటి సార్ ఇది? 11 నెలలుగా ఇలా జరుగుతుంటే ఎలా సార్? నేను స్ట్రిక్ట్గా మీకు చెప్పాను, ఆ పాప చనిపోవటానికి మీకు ఎటువంటి సంబంధం లేదని. మూర్తి సార్, డాక్టర్ చైతన్యరావు గారి దగ్గర అపాయింట్మెంట్ అడిగాను. ఏమైంది? సార్ రేపు 7:30కి అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది సార్. ఓకే. డాక్టర్ చైతన్యరావు సిటీలో పెద్ద సైకియాట్రిస్ట్. ఏంటి డాక్టర్, నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా? నేను పోవాలి అక్కడికి? లేదు, నేను పోతాను. వయసేనోడు, నిన్ను తట్టుకోలేడు. వై డాక్టర్? ఆల్ ఓకే? మీ హెల్త్? ఆల్ నాట్ ఓకే. నువ్వు ఎప్పటి నుంచి నా దగ్గర పేషెంట్గా వస్తున్నావో నేను అప్పటి నుంచి ఆయన దగ్గరికి పేషెంట్గా పోతున్నా. ఇది ఫ్యాక్ట్. ఇందులో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు నాకు ఇచ్చే ఫీజు 2000 రూపీస్, నేను ఆయనకి ఇచ్చే ఫీజు 3000 రూపీస్. ఓ, ఎవ్రీ టైం మీరు నన్ను మీట్ అయినప్పుడల్లా నాకు 1000 రూపీస్ లాస్. అయ్యో సారీ డాక్టర్. లే డాక్టర్, నాకు అర్థమైంది. నాకు దానికి ఏ సంబంధం లేదని. లేదు, ఒక విధంగా క్లియర్ అయ్యా. నేను బయలుదేరతా. మళ్ళీ రేపు వస్తా. ఏంటి, రేపు వస్తావా? నో, ఇకపై నా క్లినిక్లో 1-to-1 నిన్ను మీట్ అవ్వకూడదని నా డాక్టర్ నాకు స్ట్రిక్ట్గా అడ్వైజ్ చేశాడు. ఇక నుండి నేను చేసేదంతా నీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడమే. దానికోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఇప్పుడు నేను అర్జెంటుగా ఓ వెడ్డింగ్కి వెళ్తున్నాను. నువ్వు కూడా ఆ వెడ్డింగ్కి తప్పకుండా రావాలి. నేనెందుకు రావాలి వెడ్డింగ్కి? నార్త్ ఇండియన్ వెడ్డింగ్. అక్కడ ఫిగర్లంతా కత్తిలా ఉంటారు. చూసావా? చెప్పేగా ఎలా ఉన్నారు అందరూ. అక్కడ చూడు, సూపర్ కదా. ఆ పచ్చ డ్రెస్సును చూడు, స్ట్రైట్గా. స్ట్రక్చర్ అంటే అలా ఉండాలి. కరెక్టేనా? హాయ్. హలో చిన్నాన్న, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. నాన్న ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? అడిగాను చెప్పమ్మా. అలాగే. తెలిసినమ్మాయా? నెంబర్ కావాలా? ఈజీయే. నీకే ఇది అసహ్యంగా లేదు? అసహ్యంగానే ఉంది, కానీ నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నా. పోదమ్మా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. చూసారా, పేరు ఎలా ఉంది? హైట్ కూడా కరెక్ట్గా ఉంది కదా. థ్యాంక్స్. బట్ ప్రియా, వాడున్నాడే నా షోల్డర్ హైటే ఉన్నాడు. కిస్ ఇవ్వాలన్నా స్టూల్ వేసుకునే ఇవ్వాలి. సార్, మీ పేరేంటి? వీరా. స్వీట్ నేమ్. ఇలా పక్కన నిలబడి దిస్ ఇస్ మై హస్బెండ్ వీరా ఇలా చెప్తా ఎలా ఉంది? అదిరింది కదా. సరే అదొదిలే. వాడి మాటలన్నా సరిగ్గా ఉన్నాయా? నాకు మెసేజ్ చేశాడు, పాపా చిట్టి తిన్నావా అని. అదేంటి పాపా చిట్టి, కాలిపట్టి, బంకమట్టి అని. చిరాక్గా ఉంది. లిమిట్ దాటి ఆ అమ్మాయి నిన్ను కరెక్ట్ చేయాలని చూస్తుంది. ఇప్పుడు నేను తనకి ఎలా హెల్ప్ చేస్తానో చూడు. ఫేస్బుక్ అన్నిట్లోనూ. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు మేడం, నేను గిఫ్ట్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్తున్నాను. ఆయన ఒంటరిగా ఉంటే తప్పిపోతాడు. కొద్దిగా చూసుకోండి మేడం, ప్లీజ్ టేక్ కేర్. సార్, 2 minutesలో వచ్చేస్తాను. సార్ ఆల్ ఓకే? నాతో మాట్లాడటానికి భయం వేస్తే నా చేయి పట్టుకోండి సార్. కావాలంటే మీ నడుము పట్టుకోనా? హ? మరేంటి చేతిలో గిఫ్ట్ లేదు, గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ చేయడానికి వెళ్ళాడు, అదే కనిపెట్టలేకపోయా. నేను ఒంటరిగా నుంచి తప్పిపోయేలా ఉన్నానా? నేనే చిరాకులో ఉన్నాను. ఇలా అందంగా పక్క నుంచి నిలబడి తెక్కెక్కిస్తున్నాను. కిసి కిసి ఇచ్చేస్తానేమో, పారిపో. ఆంటీ, క్యా? పానీపూరిలో పానీ కింద పోతుంది, చూసి నోట్లు వేసుకోండి. Idiot. ఆ ఫైర్ బీడ ఎక్కడ? ఫైర్ బిడే లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి అటు చూడు. చూడవయ్యా. కరెక్ట్గానే ఉందన్నట్టు. పర్ఫెక్ట్గా ఇనుముతో చేసున్నా. ఇనుముతో చేసావా? మరే గాలి కూగుతుంది. అది గాని పడిందో ఇద్దరం జైలుకి పోవాల్సిందే. నేనెందుకు జైలుకు పోతా? నువ్వే కదా పేపర్ల మీద సంతకాలు చేసిందే. ఎప్పుడు పంపుదామని చూస్తున్నావా?
ఏంటి క్రిస్మస్ ఈవెంటా? అవును సార్, ఈ ఈవెంట్ టీం మొత్తాన్ని ప్రాపర్గా చెక్ చేశారా? అందరినీ పక్కాగా చెక్ చేశాం సార్. మనకి తెలియకుండా గుండు సూది కూడా లోపలికి రాలేదు సార్. ఈ శాంటా క్లాస్ వేషం వేసుకొని ఆడుతున్నారే, వీళ్ళందరి దగ్గర అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డులన్నీ తీసుకున్నారా? తీసుకుంటాం కానీ ఆగు. నువ్వు ఇచ్చే 1500కి రేషన్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఇస్తారా? నువ్వు అడిగినందుకు నీకు పనిష్మెంట్. వెనక నుంచి పో. రా పో. ఏం నిలబడ్డా? పోతావరండి తగిలించిన. ఏ వాడు అడిగింది కరెక్టేగా. నీ పగలు కొడతాను, పర్లేదా? ఆధార్ కార్డా, గ్రీటింగ్ కార్డా? రే అది గట్టి కట్టరా. అవును సార్, పని అవుతుందా? చూద్దాం సార్. రూమ్ మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి, నేను వచ్చేస్తాను. సార్ నేను వస్తాను సార్. ఎందుకు? నేను వాడు కాళ్ళు పట్టుకున్నది నేను చూడాలి. సార్. పొరాము నాకున్నా వయసులో పెద్దవాడిని తిడుతున్నారు, మీరు ఏమైనా బాగుపడతారా? మనం ఫుడ్ కోర్ట్కి వెళ్దాం కదా. 141, 142, డబ్బులు తీసుకున్నాను రా. 143. ఏదో రోజు నేను పొడుతాను చూడు. మ్యామ్ థ్యాంక్ యూ. మ్యామ్ ఇంటర్నెట్ వర్క్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్. ఏంటి, ఇంత పెద్ద మాల్లో ఇంటర్నెట్ పని చేయట్లేదా? అసలు ఈ మాల్లో ఏం పని చేస్తుంది? చిట్టి 143 టైమ్స్ కాల్ చేశా, నువ్వు ఒకసారి కూడా ఫోన్ ఎత్తినప్పుడే నాకు అర్థమైపోయింది. కాల్ చేసినప్పుడల్లా ఫాలో యూని వస్తుంది. వీడైనా ఫాలో చేసేది? కాబోయే వాడిని మోసం చేస్తున్నావు, సిగ్గులేదు? నేను మోసం చేస్తున్నానని తెలిసి కూడా నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నావే, నీకు సిగ్గులేదా? ప్రూవ్ చేయమంటావా? వాడికన్నా నేనే సూపర్ అని ఇప్పుడే అందరి ముందు చూపించినా? 100 ఎమర్జెన్సీ చెప్పండి సార్. సార్ నేను ఇక్కడ ఈస్ట్ కోస్ట్ మాల్ నుంచి మాట్లాడుతున్నా. ఈ మాల్ కొంచెం సస్పీషియస్గా ఉంది. ఇంటర్నెట్ పనిచేయట్లేదు, సెక్యూరిటీ అదోలా ఉంది. కుదిరితే మీరు కొంచెం పెట్రోల్ పంపించు. హలో హలో, ఇప్పుడే అందరి ముందు నీ కాల్ పట్టుకుంటా చూస్తావా? ఓ పట్టుకోను అనుకుంటున్నావా? చిట్టి చిట్టి ఏంట్రా ఇడే సరిగ్గా జరుగుద్దా? డౌట్గానే ఉందిరా. డబ్బులు తీసుకున్నా. డబ్బు తిరిగి ఇచ్చాయి, వెళ్ళిపోదా. ఖర్చు పెట్టేసాను రా. అన్ని ఒంటరిగా చేసి మర్డర్ చేయడానికి మాత్రం నన్ను తీసుకొచ్చా? ప్రీతి నీ ఫోన్ ఇవ్వు. రేయ్ ఏంట్రా చూస్తూ కూర్చున్నారా? నేసేంట్రా? ఎవడరా ఇడి సిగ్గులేనాడు? నీ ఫోన్లో కూడా సిగ్నల్ లేదా? రే నువ్వు ఉంటా, నేను మాట్లాడతాను. వాడు ఆ పిల్ల కమిటెడ్. ఆల్రెడీ కమిటెడ్. గిరి మహల్ ఎవరో తెలుసుకోకుండా వచ్చి ఇరుక్కున్నావు కదరా బంగారం. ఎంగేజ్మెంట్ అయిందని తెలుసుగా. కమిట్ అయిన వాళ్ళ లైఫ్లో కత్తి పెట్టి గెలుగుతున్నా. నీ ఫోన్లో కూడా సిగ్నల్ లేదు. గిరి ఫోన్ ఇచ్చేసాడు రా. కోటు చిరుగుద్దని చూస్తున్నాను, లేదంటే కత్తి దించేస్తాను. చిరిగితే ఎడుతావుగా, పొట్ట మీద కత్తి పెడితే గాల్లో సుత్తావేట్రా? లేదు, కింద సెక్యూరిటీ తలదించుకొని ఉన్నాడు. సర్వీస్ లిఫ్ట్ పనిచేయట్లా, వైఫై పనిచేయట్లా, ఫోన్ పనిచేయట్లా. నాకు తెలిసి ఏది లేదు. సో టోటల్గా ఫుల్ కంట్రోల్ వేరెవరో తీసుకున్నట్టుంది. నాకు తెలిసి మాల్ని హైజాక్ చేశారనుకుంటా. కత్తిని చూసి భయం అయితే భయం వేస్తుందని చెప్పు. అది వద్దులే ఐజాక్ గిజాకులని జరుకులెత్తున్నావా? సార్ సక్సెసా? సర్కస్. నువ్వు కాసిన కాపలాకి మాల్ కాంట్రాక్ట్ క్లోజ్ అయింది. వాడు అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి నా కడుపు అలో మండిపోయింది. నా కడుపు మంటతో చెప్తున్నాను, ఈ మొత్తం మాలు మటాష్ అయిపోతుంది. షాపు ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది. భయపడకండి, నేను మీలో ఒకడినే. అంత నార్మలే. వాళ్ళు వచ్చి వీళ్ళిద్దరు ఎలా చచ్చారో అని అడుగుతారు. ఒకడొచ్చి వీళ్ళిద్దరిని చంపి ఆ పక్కకు పారిపోయాడని చెప్పండి. చెప్తారుగా. మిమ్మల్ని నమ్మే దిగుతున్నా, చివరిలో నన్ను ఇరికించేయకండి. డౌట్ ఏం లేదు, ఊరికే మనం ఒకటి చేయాలనుకుంటాం, మనకే ఇంకోటి చేసేస్తున్నారు.
నాకు తెలిసి నిన్నే వెతుకుతున్నాడు అనుకుంటా. ఆ, చూసేశాడు. అటు కాదు, ఇటు. ఇంతమంది ఉండగా నా పక్కన ఎందుకు కూర్చున్నావు? దానికి ఒక కారణం ఉంది. నువ్వు ఎంత చెప్పినా టెర్రరిస్టులు వచ్చి బెదిరిస్తే, ఎవరైనా నేను ఇరికిస్తే? ఎవరినైనా ఇరికించాలి అనిపిస్తుంది చూడు, అది నీకు మాత్రమే అనిపిస్తుంది. అందుకే నీ పక్కనే వచ్చి కూర్చున్నా. దానికి దీనికి ఏంటి రిలేషన్? నువ్వు నన్ను ఇరికించి వాడు నన్ను చంపేలోగా నేను నిన్ను చంపేస్తా. సూపర్. తప్పకుండా కాపాడతారు కదా? తెలీదు, ట్రై చేస్తా. ట్రై చేస్తారా? कौन था वो? बोलो, कौन था? बताओ मुझे, कौन आया था यहाँ पर? हैं? बताओ मुझे, किसने मारा इन्हें? कौन आया था यहाँ पर? बताओ। तुमने देखा था उसको? భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎవరో నేను చెప్తా. ఏంటి? హాస్టేజెస్లో ఉన్న ఒకడు సడన్గా మీ మనుషుల దగ్గర ఉన్న కత్తి లాక్కొని వాళ్ళిద్దరిని పక్కనున్న సర్వీస్ ఏరియాలోంచి దూరి పారిపోయాడు సార్. గుడ్ బాయ్. వాడెవడో చూపించు. జహీర్, షో హిమ్ ద ఫుటేజ్. ठीक है. ఎక్స్క్యూజ్ మీ, ఆ శాండ్విచ్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? సరే పర్లేదు, నో ప్రాబ్లం. ఆ ల్యాడర్ ఈ పక్కనవి. సార్, ఈ వెంట్లో అయితే చాలా దూరం పోవాలి. అదే ఆ వెంట్లో అయితే తొందరగా పోవచ్చు. అందరిని అటు పంపండి. అన్న, బ్లూ ప్రింట్ చూసి తెలుసుకునే చేస్తున్నా. కొంచెం కన్ఫ్యూజ్ చేయకుండా ఎక్కుతారా? పోండి. రండమ్మా. పెట్టకుండా దండాల తర్వాత ముందు तुम्हारी ये कुर्बानी हम कभी नहीं भुलाएंगे. इस ट्रिगर को केयरफुली हैंडल करना. वो तुम्हें पकड़ने की कोशिश करेगा. कोशिश करते ही ट्रिगर दबा देना. सब कुछ तबाह हो जाएगा. స్పానర్ లేకుండా బిగుతున్నావు. ఎలక్ట్రీషియన్ బా ఇవి. ఇదేందా ఇది? అందరినీ ఆ సందులోంచి పంపించావు, నువ్వేమో ఈ సందులోంచి వెళ్తున్నావు. నేను ఇటే వస్తా. ఈ దారిలో పోతే ఆన్ ద వేలో బాంబు పెట్టిపోవాలి, పర్లేదా? ఏంటిది? బాంబా? నైస్ జోక్. రేయ్, సీరియస్గానే చెప్తున్నాను రా. నవ్వుతున్నావు. పేలినప్పుడు వినిపిస్తుంది. బాంబు గింబు అని బెదిరిస్తున్నాడు. నేను చూడను బాంబా, నేను వెయ్యను బాంబా. జాకే మళ్ళీ ఏం చేసిపోతున్నాడు? మోసం చేసిపోతున్నాడు. నన్ను మోసం చేయగలడా? బాంబు నా దగ్గర. నువ్వు ఎక్కు చెల్లు, నేను పట్టుకుంటే లేడరు. పట్టుకోరా. అబ్బా, ఎంత పెద్ద పొట్ట. తప్పకుండా మధ్యలో ఇరుక్కుంటారు. దరిద్రపున్నారు. ఒక్కటి మంచి మాట రాదు. ఆడ పెట్టి బాంబు తీసుకొచ్చి నోట్లో పెడతాం. नीचे हमारे आदमी कौन है? రే చిల్లు, పైకి పోరా. పోరా పైకి, త్వరగా పోరా. పొట్టని లోపలికి రాక్కోరా. దరిద్రుడా, తప్పకుండా నేను కాపాడతాను రా. కానీ కన్ఫర్మ్ గా కాపాడతాను లేదో తెలీదు. అలాగే ఉండి వస్తున్నా.
నీకు అవసరం అయితే మన సైజ్ ఏంటో మనకు తెలియదు. ఈ టీంలో కాళ్ళు పట్టుకుని ఎలుగుతావేట్రా ముసలోడా? రే జిల్లో కిందకు రారా. రే పంది, రే జిల్లో డ్రాయర్ వేసుకోలేదా? కొన డ్రాయర్లను ఏం చేస్తున్నావురా? నేను టీషర్ట్ వేసుకున్నారా? అయ్యో ఎవరు వస్తున్నట్టున్నారే. రే జిల్లో నేను పోతున్నాను. అందరూ చూస్తూ కూర్చున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్ అక్కడ వచ్చి కాపాడొచ్చు కదరా. రెడీ ఫుల్స్. ఏమిటిది ఇప్పుడు కొత్తగా ఇంకో గుంపు వస్తుంది? ఇలాగే తోళ్ళ మందలా వస్తుంటే మేమంతా ఎప్పుడు బయటకు పోయేది? నువ్వు ఊరుకోరా. ఉదయం నుంచి ఓ కాఫీ కూడా ఇవ్వరా, మంచినీళ్ళు కూడా ఇవ్వరా. బుర్ర పగిలిపోతుంది దేవుడా. నువ్వెవడు రా నాకు చెప్పడానికి? కోతి మొహమోడా. వీడెవడు? నెత్తి మీద ఒక్క ఇంట్రు కూడా లేదు. మీతోనే చెప్పానా? 40 మంది తప్పించుకున్నారు. 41వ వాడిని నన్ను కిందకి లాక్కుండా పైకి నెట్టుంటే నేను పోయేవాడినిగా. तुम दोनों ऊपर जाओ. రే ఎక్కడికి పోయావరా? ఏంటి ఏం మాట్లాడవా? మాట్లాడను. నీ తలేంట్రా పెళ్ళెలుగు మంటలా ఉంది. జరుగుతావా లేదా నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ తల బొచ్చు కుక్కలాగా ఉంది. రే పెడిగ్రీ కొనిస్తాను తింటారా? ఇద్దరు కటింగ్ చేసుకుని చావడ్రా. చెప్పింది వింటేగా. రేజిల్లో నువ్వు ఇంకా చావలేదా? మొహాలు చూడండి నీ శవం ముందు డ్యాన్స్ చేసేదాకా నేను చావను. ఎలాగా? నేను చెప్పింది విని అమ్మా కళ్ళ చూడివ్వు, కళ్ళ చూడివ్వు. సో ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇప్పుడు చివరిగా పోయే ప్రాణం వీడిదే అవ్వాలని కోరుకోండి. అండర్స్టూడ్? అరే ఓ నీవైపే చూస్తున్నాడు. బ్యాక్ ఎవరినో చూస్తున్నాడు. ఎవరినిరా చూసావు? చెప్పరా, చెప్పు. రెడ్ బాక్స్. రెడ్ బాక్సా? ఎందుకురా నిన్ను చూశాడు? మీ ఇద్దరికి ఏంటి సంబంధం? రెడ్ బాక్స్ అంటే ఏంటి? నాకేం తెలుసు? రే రెడ్ బాక్స్ అంటే తెలీదా నీకు? రెడ్ కలర్లో ఉంటుందే. నీకు తెలుసా? నాకే తెలుసు. రూమ్లో తీసుకెళ్ళి చెప్పింది వీడికి ఒక్కడికేగా. అయితే రెడ్ బాక్స్ ఎక్కడుందో నీకు తెలుసు. రెడ్ బాక్స్ ఎక్కడుందో చెప్పు. చెప్పరా? చెప్తావా లేదా? రెడ్ బాక్స్ ఎక్కడుంది చెప్తావా లేదా? రెడ్ బాక్స్ ఎక్కడ్రా? రెడ్ బాక్స్ ఎక్కడా? కొట్టి కూడా అడుగుతారు, చెప్పొద్దు. అర్థమైంది సార్. సినిమాలో కామెడీ సీన్ ఉంది సార్. కొట్టి కూడా అడుగుతారు,
చెప్పొద్దని చెప్తారు. అది నేను మీ దగ్గర చెప్తున్నా చూడు. ఆ సినిమా ఏంటో మీకు తెలుసా? నేను చూసా, కానీ అది ఈడు చూసుంటాడా? ఆ బాక్స్ అక్కడే ఉందని చెప్పొద్దు. ఆగండి సార్, ఒక్క నిమిషం. ఓ, నన్ను ఇరికిస్తున్నావా? నేనేం చేస్తాను చూడు. సార్, ఆ రెడ్ కలర్ బాక్స్ అదిగో ఆ అమ్మాయికి ఇచ్చాను సార్. అది నేను అప్పుడే తిరిగి ఇచ్చేసాను. డామ్ ఇట్. తిరిగి ఇచ్చేస్తానని చెప్తోందిగా, చెప్పరా. నేను చెప్పేది అబద్ధం, అది చెప్పేది నిజమా? చెప్తావా లేదా? చెప్పరా. వేస్ట్. చెప్పు. నేను చెప్పిన నమ్మడా. చెప్పరా. జాక్, నా జ్ఞానంతో నీ కాళ్ళ దగ్గర ఏమైనా పడిందా? పప్పు, ఎవరినమ్మా అడుగుతున్నావు? వాడు ఏదేదో చెప్పి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వీడి మొహం చూస్తే కోడ్ చెప్పే మొహంలాగా ఉందా? కోడ్ని ఎత్తుకొచ్చే మొహంలా ఉంది పప్పు. బక్కరా దొరికింది. రెడ్ బాక్స్ ఏం లేదురా. ఇంతసేపు వాడిని కూర్చోపెట్టి అడుగుతున్నావు. నువ్వే వాడిని అడుగు పప్పు. రామ్, ఆ? ఇంక చాలు. చిట్టి? వద్దు. ఏంటి చిట్టి? వీడు చేస్తే నీకేంటి బాధ, కానీ నువ్వు చేస్తే నేను చేస్తాను. ఆ రెడ్ బాక్స్ నీ దగ్గరేగా ఉంది, ఇచ్చే. అయ్యో చిట్టి, ఏంటి నా మీదకి నెట్టావు? అసలు ఏ రెడ్ బాక్స్? వాడి దగ్గర నువ్వు తన్నులు తింటావు నేను చూడలేను. వాడు ఇంకా నన్ను కొట్టలేదు కదా చిట్టి. నీకు తెలుసా? నో, అద్దాలు పగిలితే నా కళ్ళు కనిపించరా? నెక్స్ట్ టైం చూసుకొట్టు చిట్టి. రామ్, అది ఇచ్చే రామ్. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను ఉండలేను రామ్. నా మనసులో ఇన్ని రోజులు ప్రేమను పెంచి ఇప్పుడు సడన్గా ఇక్కడ చేస్తానంటే ఎలా రామ్ తట్టుకోగలను? సావిత్రి, నా దగ్గర లేదు సావిత్రి. నీకు తగ్గ సీతరా తన మనసు ఎందుకురా బాధ పెడుతున్నావు? ఆయన్ని ఇరికించి ఆ రెడ్ బాక్స్ తెచ్చి ఈయనకి ఇచ్చేయమ్మా. ఎవరయ్యా నువ్వు? నీ అయ్యని. చిట్టి, ఏం జరుగుతుంది? బాక్స్ కొంపతీసి నా దగ్గరే ఉందా? చెప్పండి సార్. పప్పు, ఎందుకంటే ఏం చెప్ప- నా దగ్గర లేదు పప్పు. నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది పప్పు. వీళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు. వీళ్ళు చెప్పేదంతా నిజమే. నాకు తనకి లవ్, కానీ నువ్వు అనుకుంటున్నట్టు కాదు. స్టాప్ ఇట్ రామ్. నోటితో ఏవైనా చెప్పొచ్చు, కానీ దీనికేం చెప్తావు? అబ్బబ్బబ్బబ్బా, దీనికన్నా పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలి? లవ్. ఐ నో. పప్పు, నా లవ్ ని మిస్యూజ్ చేస్తున్నాను పప్పు. చెప్తావా? 8th క్లాస్ కూడా చదవకుండా టెర్రరిస్ట్ అయిన ప్రాణం తీస్తున్నాడు. మీ అమ్మని పిలు. రామ్, ప్రీతి, దిస్ ఇస్ సచ్ ఎ బిహేవియర్, బట్ ఇట్స్ ఓకే. దినేష్, ఆ 2 బాక్సులు ఇచ్చేయమ్మా. 2 బాక్సులే తప్పు. ఇందులో దినేష్ ఎవరా? ఆ, అది కూడా తప్ప. సారీ వాసు. పప్పు, ఎన్నిసార్లు చెప్పండి నీకు డైవర్ట్ చేసేదో ప్లాన్ చేస్తున్నారని? నువ్వు వింటే కదా. అక్కడ చూడు, ఆంటీ అద్దాలు పెట్టుకొని తాడు కోసేస్తున్నాడు రా. వెంటనే పోరా. అక్కడి నుంచి చూస్తే ఏం తెలుస్తుందిరా? అయ్యో, ఈ బుర్ర తక్కువ టెర్రరిస్ట్ పెట్టుకొని నేను చేస్తున్నాను రా బాబు. అయ్యింది, కట్ చేశాడు. గేమ్ ఓవర్.